28 లోక్సభ సీట్లలో 21 స్థానాలకు పైగా గెలుచుకుంటామని ధీమా కనబర్చారు. ఆ రాష్ట్రంలో కాంగ్రెస్ వ్యవహారాలను పరిశీలిస్తున్న మధు యాష్కే గతంలో గెలుచుకున్న 17 స్థానాలను బీజేపీ గెలుచుకోలేదని జోస్యం చెప్పారు. బీజేపీయేతర పక్షాలను ఏకం చేస్తూ కర్ణాటకలో చంద్రబాబు చేస్తున్న ప్రచారంతో కాంగ్రెస్ జేడీఎస్కు లాభిస్తుందంటున్న మధు యాష్కేతో మా ప్రతినిధి కవిత ఫేస్ టు ఫేస్. కర్ణాటక రాష్ట్రంలో 28 పార్లమెంట్ స్థానాలుంటే అది 2 విడతలుగా పోలింగ్ జరుగుతోంది. 18వ తారీఖున అలాగే 23న మొదటి విడత పోలింగ్లో భాగంగా 14 లోక్సభ స్థానాలకి ప్రచారం మరికొద్ది గంటల్లో ముగియబోతోంది. ఈ నేపథ్యంలోనే పార్టీలన్నీ తమ బలాబలాల్ని అంచనా వేసుకుంటున్నాయి. 14 స్థానాలకి సంబంధించి ఎంత మెజారిటీ వస్తుంది, అలాగే 28 స్థానాల్లో మొత్తంగా ఎంత వస్తుంది అనేది ఇక్కడ ఉన్నటువంటి బీజేపీ, కాంగ్రెస్ అలాగే జేడీఎస్ కూడా అంచనాలు వేసుకుంటున్నాయి. అయితే ప్రస్తుతం మొదటి విడత జరుగుతున్నటువంటి పోలింగ్లో బెంగళూరుకి సంబంధించి కర్ణాటక ఇన్ఛార్జిగా కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రస్తుతం మనతో పాటుగా ఉన్నారు సీనియర్ కాంగ్రెస్ నేత మధు యాష్కే గారు. తను ఎంత మెజారిటీ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, ఇప్పటిదాకా జరిగినటువంటి ప్రచార సరళి ఎలా ఉంది, తనతోనే మాట్లాడదాం. నమస్కారం అండి, ఎలా అనిపిస్తోంది గతంలో పోలిస్తే ఈసారి మొత్తం 28 స్థానాలకు గాను ఎన్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మీరు? ఇప్పుడు గతంలో 9 వచ్చాయి అనుకుంటాను, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. గతంలో కాంగ్రెస్ పార్టీకి 9 ఉండే, జేడీఎస్కి 2 ఉన్నాయి. ఇప్పుడున్న ఆర్థమెటిక్స్ చూసుకుంటే గతంలో ఉన్న పార్లమెంట్ ఎన్నికల సరళి చూసినా, మొన్నటి జరిగిన అసెంబ్లీ ఎన్నికల యొక్క సరళి చూస్తే కూడా జేడీఎస్ కాంగ్రెస్ కంబైన్డ్ మొదటిసారి కలిసి పోటీ చేస్తూ ఉన్నాయి. జేడీఎస్ కాంగ్రెస్ గవర్నమెంట్ ఫామ్ చేసినాక జరిగిన బై ఎలక్షన్లో బళ్ళారి సీటు కూడా అత్యధిక మెజార్టీతో గెలవడం జరిగింది. అదే షిమోగా సీట్లో కూడా 2 లక్షల పైన మెజార్టీని 50,000కు తగ్గించడం జరిగింది. ఈ రెండు కాంగ్రెస్ జేడీఎస్ ప్రభుత్వం కూడా సరిగ్గా పనిచేయడంతో ప్రజల ఆదరణ కూడా పెరిగింది. బీజేపీ పార్టీ యడ్యూరప్ప చేస్తున్న అవకతవకలు, అవినీతి పనులు, అప్రజాస్వామికంగా రాజ్యాంగానికి విరుద్ధంగా ప్రభుత్వం పడగొట్టే ప్రయత్నం చేస్తానని కూడా ప్రజలు హర్షించట్లే. కాబట్టి ఉన్న అనాలిసిస్, మాకున్న రిపోర్ట్ ప్రకారంగా అసెంబ్లీ ఎన్నికల తర్వాత ప్రభుత్వం ఏర్పాటాక జరుగుతున్న సంక్షేమ పథకాలు కానీ మిగతా కార్యక్రమాలు కానీ అన్నిటికన్నా ముఖ్యంగా ఇవి జాతీయ స్థాయిలో జరుగుతున్న ఎన్నికలు. ఇవి జాతీయ స్థాయిలో ఎవరు ప్రధాని ఉండబోతున్నారు, ఏ విధంగా ఇక్కడ బీజేపీ ప్రభుత్వం గతంలో ఉన్నప్పుడు కానీ లేక ప్రస్తుతం బీజేపీ ఉన్నప్పుడు అంటే ప్రశ్నించే గొంతు నొక్కేయడం, ప్రశ్నించే వాళ్ళందరూ కూడా దేశద్రోహాన్ని చిత్రీకరించే ప్రయత్నం చేయడం, ఇక్కడున్న హెచ్ఏఎల్ ఉద్యోగాలు ఊడగొట్టడం రాఫెల్ అవినీతితోటి. సో వీటన్నిటితోటి కూడా ఇంకా ప్రజా ఆదరణ కాంగ్రెస్ జేడీఎస్కి పెరిగింది. అందుకే మాకున్న ప్రకారంగా లీస్ట్ మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నది 18 to 21 సీట్స్ కనీసం వస్తాయని చెప్పి మాకు అనాలిసిస్ ఉన్నాయి. అది ఇంకా పెరగవచ్చు కూడా. మైనార్టీ ఓటు అంతా కూడా ఈసారి జాతీయ స్థాయిలో ఒక లౌకిక సెక్యులర్ పార్టీస్ రావాలనే పూర్తి అభిప్రాయం ఉంది. అట్లాగే దేవగౌడ గారు ఇటు కాంగ్రెస్ పార్టీ వారు రాహుల్ గాంధీ గారి యొక్క నాయకత్వాన్ని మద్దతు తెలపడం, జాతీయ స్థాయిలో కూడా ఈ కూటమిలకి అసలు కర్ణాటకని ఒక ఎగ్జాంపుల్గా మారింది. మొట్టమొదటిసారి కాంగ్రెస్ పార్టీ 80 స్థానాలు ఉన్నా కూడా 37 స్థానాలున్న జూనియర్ పార్ట్నర్కి ముఖ్యమంత్రి పదవి ఇవ్వడం, దాంతో రాహుల్ గాంధీ గారి నాయకత్వాన్ని ఇప్పుడు జాతీయ నాయకులు కూడా మిత్రపక్షాలు బలపరుస్తూ ఉన్నాయి, ఆదరిస్తూ ఉన్నాయి. వారిని ప్రధానమంత్రి కూడా మద్దతు కూడా తెలుపుతూ ఉన్నాయి. గతంలో ఇక్కడ 2014లో బీజేపీ 17 స్థానాలు గెలుచుకుంది. ఇప్పుడు మిషన్ 20+ అని మురళీధర్ రావు చెప్తూ ఉంటే, గతంలో సీఎంగా పనిచేసినటువంటి యడ్యూరప్ప బాలాకోట్ అటాక్స్ నేపథ్యంలో 20+ వస్తాయి, చాలా మాకు ప్లస్ అవుతుంది అంటున్నారు. ఓవరాల్గా మీరు 18 నుంచి 21 అంటున్నారు, బీజేపీ 20+ అంటోంది. ఎలా దీన్ని డివైడ్ చేసుకుంటున్నారు మీరు? పర్టికులర్గా ఎలా చెప్పగలుగుతున్నారు మీకు 18 to 21 అని? అదే మురళీధర్ రావు గారికి ఒకసారి జ్ఞాపక శక్తి తెచ్చుకుంటే మంచిది. మిషన్ 150 ఏమైంది? వారే ఇన్ఛార్జ్గా ఉండే కర్ణాటకకి బీజేపీ నుంచి. సో మిషన్ 150 తుస్సుమన్నది. ఎంత దౌర్భాగ్యం ఏంటంటే గతంలో ఎన్నడూ కూడా సైన్యాన్ని రాజకీయాల్లోకి ఉపయోగించుకోలే. అసలు అత్యధిక మన సైన్యం పైన అటాక్ జరగడమే కాకుండా బార్డర్ వైలేషన్స్, అక్కడ సీజ్ ఫైర్ వైలేషన్ జరగడం, అత్యధిక మంది సైనికులు చనిపోవడం, సర్జికల్ స్ట్రైక్ అని అంటూ దాన్ని కూడా రాజకీయాలకు ఉపయోగించుకోవడం అత్యంత దౌర్భాగ్యం. మోదీ గారు ఎంత దిగజారిపోయినారంటే బీజేపీ పార్టీ ఇవాళ సైన్యాన్ని రాజకీయాల్లోకి ఈడుస్తూ ఉన్నారు. మిషన్ 20 కాదు కదా, వాళ్ళకున్న 17 సీట్లు గెలవడం ఇంపాసిబుల్. కాంగ్రెస్ జేడీఎస్ అలయన్స్ గోయింగ్ టు విన్ మ్యాక్సిమం సీట్స్, మోర్ దెన్ 21 కూడా గెలిచే అవకాశాలు ఉన్నాయి. మినిమం మేము 21 సీట్స్ ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నాం. మీరు ఒక ఎన్నికల ఓటు సరళి చూస్తే కూడా చాలా చోట్ల 3-4-5 లక్షల డిఫరెన్స్ ఉంది బీజేపీ గెలిచిన స్థానాల్లో కూడా. బెంగళూరు సెంట్రల్ తీసుకుంటే కూడా బీజేపీ గెలిచిన దానికి జేడీఎస్ కాంగ్రెస్ కంబైన్డ్ కలిపితే
3 lakhs పైన అధికంగా ఉంటుంది. కాబట్టి ఎట్టి క్వశ్చన్ అటు బీజేపీ గెలిచే ప్రసక్తే లేదు. గతంలో ముందు కన్నా ఎక్కువ స్థానాలు బెంగళూరు సిటీలో గెలిచినాం. ఏదైతే అర్బన్ ఓటు బీజేపీకి అనుకున్న స్థానాల్లో కూడా గెలిచినప్పుడు ఇప్పుడు ఇంకా సునాయాసంగా కాంగ్రెస్ జేడీఎస్ గెలిచే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు మహాగఠబంధన్ అని సేవ్ నేషన్ సేవ్ డెమోక్రసీ అని చంద్రబాబు నాయుడు ఒక ఫ్రంట్ పేరుతో దేశవ్యాప్తంగా అన్ని ప్రాంతీయ పార్టీలని ప్రధాన పార్టీలని కలుస్తున్నటువంటి నేపథ్యం అనేది. ఇక్కడికి రాహుల్ గాంధీ వచ్చి ప్రచారం చేశారు, నరేంద్ర మోదీ వచ్చి ప్రచారం చేశారు, నిన్న సాయంత్రం చంద్రబాబు నాయుడు కూడా మాండ్యాలో ప్రచారం చేశారు. ఎలా ఉంది రెస్పాన్స్ అనేది, ఎలా కనిపించింది అనుకుంటున్నారు? ఇప్పుడు మహాగఠబంధన్ ఇది అంటే యూపీఏ 3rd ప్రకారంగా అంటే కామన్ మినిమం ప్రోగ్రామ్ తోటి కొన్ని డిఫరెన్సెస్ ఉన్నా కూడా ప్రజల మంచి కొరకు ఇప్పుడు కాంగ్రెస్ మేనిఫెస్టోని కానీ అవి మిగతా పార్టీ కలుపుకొని తీసుకొచ్చే పథకాలను కూడా యూపీఏ 1-2 కూడా అట్లాగే నడిచింది. సో ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు జాతీయ స్థాయిలో జేడీఎస్ కాంగ్రెస్ మిగతా అలయన్సెస్కి ప్రచారం చేయడం, ఇక్కడ వారు మాండ్యాలు ప్రచారం చేయడం కూడా ఇక్కడ తెలుగు వాళ్ళు చాలామంది ఉన్నారు. అసలు చిక్బల్లాపూర్, కోలార్, బెంగళూరు చుట్టుపక్కల నేను ఇక్కడ 2 ఏళ్ళ నుంచి పనిచేస్తూ ఉన్నాను. చాలా చోట్ల నేను తెలుగులో స్పీచ్ ఇస్తూ ఉంటాను, ఎలాంటి అభ్యంతరం లేదు. సో అందుకే వారు వచ్చి ప్రచారం చేయడం కూడా చాలా ఇతోధికంగా బలపడుతుంది. ఈ 2 జేడీఎస్ కాంగ్రెస్ కూడా బలోపేతం అవుతుంది. ఇటు చుట్టూ కూడా ఇటు కోలార్, చిక్బల్లాపూర్ టు బెంగళూరు 3 సీట్స్లో కూడా ప్రభావం చూపబోతుంది. సో మచ్ అండి. దట్స్ ఆల్ విత్ మధు యాష్కి గారు. చాలా కాన్ఫిడెంట్గా అయితే ఉన్నారు. కర్ణాటకకి సంబంధించి 28 స్థానాల్లో 18 నుంచి 21 గెలుచుకుంటుందని, అలాగే దేశవ్యాప్తంగా రాజ్యాంగ సంస్థల్ని వ్యవస్థల్ని నిర్వీర్యం చేస్తున్నందున ప్రజలు కూడా ఓటర్లుగా తమ బాధ్యతను నిర్వర్తించడానికి రెడీగా ఉన్నారు. వాళ్ళ మనసుల్ని ఎటువైపు ఓటు వేయాలో నిర్ణయించుకున్నారని చెప్తున్నారు మధు యాష్కి. కెమెరా పర్సన్ శ్రీకాంత్తో కలిసి కవిత, ABN ఆంధ్రజ్యోతి కోసం బెంగళూరు నుంచి.